సార్ ప్రధానంగా అంటే ఈ కేటీఆర్ అంశం అనేది మీకేమనిపిస్తా ఉంది ఈ కేసు? అంటే బేసిక్‌గా వాళ్ళు చెప్పేదేందంటే ఇది చాలా పిట్ట కేసు, చాలా బుడ్డ కేసు అని చెప్తా ఉన్నారు. మీరేం చెప్పదలుచుకున్నారు ఈ కేసు అంశం మీద? నిజంగా అంత పిట్ట కేసే అయితే ఆయన అనుకుంటాడు కదా ఏమో లొట్ట పీస్ లొట్ట కేస్. పీస్ కేసు. యాహ్! లొట్ట పీస్ కేసే అయితే ఇట్లా పోయి అట్లా వస్తే అయిపోతది కదా! హ్మ్. ఆయన భాషలనేమో ఇది లొట్ట పీస్ కేస్ అంటుండు. కానీ హైకోర్టు, సుప్రీంకోర్టు పెద్ద పెద్ద లాయర్లు అసలు మామూలు డ్రామా జరగట్లేదు అసలాయన. హ్మ్. పొయ్యి సింపుల్‌గా ఏసీబీ దగ్గరికి పోయి, ఆ అవును. ఏసీబీ గూడా ఎవరో కాదు. అసలు 10 ఇయర్స్ గవర్నమెంట్‌లో భద్రత మాదే, బాధ్యత మాదే అని పోలీస్‌ని తీర్చిదిద్దిన లండన్ పోలీస్‌లాగా జేసి, హ్మ్. తెలంగాణ నంబర్ 1 పోలీసు మా హయాంలో అని చెప్పుకొని అటువంటి వీరే గదా! అవును. మరి వీరెళ్లి సింపుల్‌గా ఏసీబీ పిలిచినప్పుడు పోయి లొట్ట పీస్ కేస్‌లో ఏదో 2 అడుగుతారు, 2 చేసుకొనొస్తే అయిపోతది. కానీ హ్మ్. అమ్మో! నేను రాను. నా దగ్గర లాయర్‌లు కూర్చుంటేనే వస్తా. హ్మ్. అసలు లాయర్‌లు మామూలుగా గుర్తొస్తలేరు ఆయనకి. ఇప్పుడు నడుస్తే లాయర్ కావాలి పక్కకి. హ్మ్. బాత్రూమ్ పోతే లాయర్ కావాలి. హ్మ్. బయట తినేటప్పుడు లాయర్ కావాలి. బయట ఏసీబీ దగ్గర పోయేటప్పుడు లాయర్ కావాలి. తెలంగాణ లాయర్లు ఉద్యమంలో ఎంత గొప్పగా పోరాడితే ఆ అవును. లాయర్లందరినీ నువ్వు ఇయ్యాల కాన్స్టిట్యూషన్ తెలిసినోళ్ళని ఎమ్మెల్యేలు చేసినావా? తెలంగాణ రైట్. లాయర్లని. అవును. ఇయ్యాల లాయర్లు గుర్తొస్తుర్రు నీకు. ఇయాల తెలంగాణలో లాయర్లని సుప్రీం కోర్ట్ దాకా వాదించేటటువంటి లాయర్లుగా తీర్చిదిద్దినవా? హ్మ్. ఇయ్యాల నువ్వు ఎవరో లాయర్లని పెద్ద పెద్ద డబ్బులు పెట్టి హైర్ చేసుకుంటా ఉన్నావు. హ్మ్. తెలంగాణలో ఏ ఒక్కరు లేనట్టు. సో, లాయర్ కమ్యూనిటీ గూడా బాగా ఆలోచిస్తా ఉంది ఇవన్నీ గూడా. నాయకుడు నేనేమంటున్నా అంటే, ఇది సింపుల్ అండి కేసు. హ్మ్. మనీ అనేది డబ్బులు చేతులు మారినాయా లేదా? మనీ లాండరింగ్ జరిగిందా లేదా ఇందులో? హ్మ్. రెండోది ఫెమా ఉల్లంఘనలు జరిగినాయా లేవా? హ్మ్. ఆర్‌బీఐ ఏదైతే గైడ్‌లైన్స్ బట్టి అవును. జరిగిందా? ప్రభుత్వంలో క్యాబినెట్ తీర్మానం ఉందా లేదా? రైట్. ఒక అంశము. రెండోది హెచ్ఎండీఏ బోర్డ్ మీటింగ్ జరిగిందా లేదా? హ్మ్. లేదా ప్రభుత్వం నేరుగా 10,00,00,000 మీదిది క్యాబినెట్ శాంక్షన్ లేకుండా ఫైనాన్షియల్ అప్రూవల్ లేకుండా ఇవ్వొచ్చా? ఇది రాజుల కాలమా? డెమోక్రసీయా? హ్మ్. రాజుల కాలం అయితే వెనకట రాజులని ఎవరన్నా కవులు కొంత పొగిడితే చాలు ఓ 10 బంగారు నాణాలు ఇచ్చేయి అనంగానే అవును. కోశాధికారి పోయి ఇచ్చేసేటోడు. ఈయన మొన్న అంటే ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏంటంటే, నేనే ఇది నిర్ణయం తీసుకున్నా. అవును. ఎన్నికల కమిషన్ నిబంధనలున్నాయి. హ్మ్. ఎన్నికల కమిషన్ నిబంధనలున్నప్పుడు నిర్ణయాలు ఏం తీసుకోవాలంటే, నేచురల్ కలామిటీ వస్తే, ప్రకృతి రైట్. వైపరీత్యాలు రైట్. జరిగితే, ఏదైనా అకాల వర్షాలు పడితే, రైట్. లేదా ఆన్‌గోయింగ్ సంక్షేమం పెన్షన్ లాంటి స్కీమ్స్, రైట్. ఓల్డ్ ఏజ్ పెన్షన్ లేదా డెవలప్‌మెంట్‌లో కంటిన్యూయస్ ప్రాసెస్‌లో ఉన్నటువంటియి. హ్మ్. అటువంటియి ఆగకూడదు. సో, అవును. అవి చేస్తే ఓకే. కానీ హ్మ్. నువ్వు ఎన్నికల నిబంధనలు ఉన్నప్పుడు ఈ రేస్ అని, కార్ల రేస్ అని, ఈ ఆటేందో, ఈ పాటేందో, అసలు ఆయనకు ఏదో బ్రాండ్ ఇమేజు. అరే! బ్రాండ్ ఇమేజులు ఇవన్నీ అవసరమా సార్? ఇయాల రేపు అవును. బ్రాండ్ ఇమేజ్ పెంచనీకి గూడా 'నాన్ స్టాపబుల్' అనే ఒక గేమ్‌లో చూసిన నేను. 'మ్యాన్షన్ హౌస్ బ్రాండీ' అని అంటాడు. హ్మ్. సో, ఈ కార్ రేసులతోని బ్రాండ్ ఇమేజ్ తెలంగాణ ప్రియారిటీస్ వేరు. రైట్. వ్యవసాయం, విద్య ఇదే 7, 800 కోట్లు ఖర్చు పెడతా అనుకున్నావు గదా! 7, 800 కోట్లు పెడితే ఇయాల ఉస్మానియా దవాఖాన అయిపోవు గదా! నగరం రైట్. 4 దిక్కుల 4 వైద్యాలయాలు అయిపోవు గదా! ఇయాల నా యూనివర్సిటీలన్నీ ఆగమాగమైనయి గదా! హ్మ్. ఓయూ గాని, కాకతీయ గాని అనేక యూనివర్సిటీలు వాటికి ఫండ్ 100 కోట్లు ఇస్తే ఇయాల యూనివర్సిటీకి ఫారెన్‌కెళ్ళి మన దగ్గరకొచ్చి చదువుదురు గదా! అవును. ఓయూ ఎంతమంది సైంటిస్ట్‌లను అందించింది. రైట్. సో, కాబట్టి ఇట్లా విద్యాలయాలు ఖర్చు పెట్టినవా? వైద్యాలయాలకు ఖర్చు పెట్టినవా? వ్యవసాయం ఖర్చు పెట్టినవా? విద్యుత్ ఖర్చు పెట్టినవా? సంక్షేమం ఖర్చు పెట్టినవా? పెన్షన్‌లకు ఖర్చు పెట్టినవా? నువ్వు అంటున్నావు ఫార్ములా వాళ్ళెంబడి పడుతుంది. నేను ఫార్మర్ సైడ్ మాట్లాడుతున్నా. అగో రేస్ జరిగేటప్పుడు ఫార్మర్స్ గుర్తురాలే. గివ్వే హ్మ్. 7, 800 కోట్లు ఇస్తే ఫార్మర్స్‌కి ఉపశమనం అయితది అని చెప్పి వాళ్ళకు పంపియొచ్చు కదా! ఇదే సంక్షేమం వైపు. అవును. రుణమాఫీ. రుణమాఫీ గాని, ఏది గాని అప్పుడు ఇయ్యలే గదా! ఎన్నికలప్పుడు. సో, అప్పుడు మరి అగమ్యగోచరంగా రైతులు ఎదురు చూస్తున్నప్పుడు ఇదే 7, 800 కోట్లు రేస్‌లకు పెట్టినావు గాని, ఫార్మర్స్‌కి పెట్టినవా? ఇయ్యాల మళ్ళా ఫార్మర్స్ అండగా తీసుకొని బయట పడాలే. లాయర్‌ల అండ తీసుకొని బయట పడాలే. హ్మ్. ఏందిది అంత వైనం చదువుకున్న ఎడ్యుకేటెడ్ మినిస్టరు, లా అబైడింగ్ సిటిజన్, ఒక హ్మ్. సామాన్యుడు, ఒక పోలీసోళ్ళు పిలిస్తే ఉట్టిగా పోతారు వాళ్ళు. హ్మ్. ఇయాల లాయర్లు ఎంబడి కావాలంటే మరి సామాన్యులకు పోలీస్ స్టేషన్ పోయేటప్పుడు ఓ లీగల్ ఎయిడ్ సెల్ పెట్టు. ప్రతి పోలీస్ స్టేషన్‌లో ఒక లాయరు ప్రతి అక్యూజ్డ్ ఎంబడి పోయి లోపల కూర్చోవాలి. పోలీసోళ్ళు కొట్టకుండా, తిట్టకుండా అనేది చట్టం తీసుకొచ్చినవా నువ్వు? హ్మ్. సో, చట్టంలో నీకుండొచ్చు. సరే నువ్వు బాగా చదువుకున్నావు. ఇయాల చట్టంలో లాయర్‌లను పెట్టుకోవచ్చని ఉండది. కానీ దేనికి లాయర్లు? కోర్ట్‌లో వాదించడానికి లాయర్లు. హ్మ్. లేదా ఈ సమస్య మీద చర్చించడానికి, బ్రీఫ్ తీసుకోవడానికి ఏ రకంగా నేను సమాధానాలు రేపు లోపల మాట్లాడాలి. నేను చేయలేదు. నేను నిర్దోషిని. అయినా వీళ్ళు నన్ను అక్రమ కేసు బనాయిస్తున్నారు. ఇది గవర్నమెంట్ ఈ అక్రమ కేసులకెళ్ళి మరి నేను ఏ రకమైన సమాధానాలు ఇవన్నీ కూడా చట్టాల గురించి తెలుసుకో. అవును. లాయర్‌లను ఎంగేజ్ అవును. చేసుకో. కన్సల్టెన్సీ తీసుకో. లేదు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ యాక్సెప్ట్ చేస్తే గనుక లాయర్‌ని కూడా లోపల కూర్చోబెట్టుకో. లాయర్ లోపలికి పోయినా అంత దూరంలో కూర్చుంటాడు గదా! నీకు అవును. ఏ ప్రశ్న అడగాలని ఏసీపీకి చెప్తాడా?
లేదు ఏ ఆన్సర్ ఎట్లా ఇవ్వాలని టౌటింగ్ చేస్తాడా, గెస్చర్ చేస్తాడా, అది చేయడానికి వీల్లేదు. మీరు రైట్. కోర్టులో కూడా ఎప్పుడైనా వెళ్ళి చూడండి. మీరు నిందితుడిని ప్రాసిక్యూషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు డిఫెన్స్ లాయర్ ఫ్లోటింగ్ కానీ లేకపోతే గెస్చర్స్ తో కానీ ఇది రైట్. చెప్పు, ఇది ఇట్లానో అట్లానో ఏం చెప్పడానికి వీల్లేదు. రైట్. సో లాయర్ అనేది చట్టాలు పరిరక్షించడానికి లాయర్లు ఉంటారు. అంటే అతని మీద థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తేనో, రైట్. లేకపోతే ఇల్లీగల్ డిటెన్షన్ జరుగుతానో, లేకపోతే అరెస్ట్ పేరుతో 24 hours దాటి హరాస్మెంట్ వాళ్ళ దగ్గరనే పెట్టుకుంటేనో, లేకపోతే కోర్టులో వాదించడానికో, లేకపోతే లీగల్ డిఫమేషన్ నోటీసెస్ ఇస్తుంటాడు కదా 1000 కోట్లకు 2000 కోట్లకు ఓఆర్ఆర్ మీద దాని మీద. అటువంటప్పుడు ఇటువంటి వాటికి లాయర్లు ఉన్నారు. కానీ నువ్వు నేరం చేసి ఆ నేరాన్ని ఆడ చెప్పేటప్పుడు ఆన్సర్లు అబద్ధాలు చెప్పేయడానికో లేకపోతే ఇంకోటో చేయడానికి లాయర్లు లేరు. స్క్రిప్ట్ రాసియారు లాయర్లు. రైట్. స్క్రిప్ట్ రాయడానికి, సినిమా స్టోరీ రాయడానికి ఉన్నారా లాయర్లు? ఉమ్. నీకు లీగల్ స్టాండింగ్ చెప్తారు. రైట్. ఎస్, నువ్వు ఇంకోటి కూడా భయం లేదండి. కేటీఆర్ ఆడికి పోగానే 1000 ఛానళ్లు బయటనే ఉండే కెమెరాలు, రైట్. అవును. తుమ్మితే ఏం తగ్గితే జరిగినా బయటకి బయటకు వినిపించేది. వస్తుంది. అవును. తర్వాత లాయర్లు ఉండనే ఉండే. నీ చుట్టూ 100 మంది లాయర్లను పెట్టుకునే తిరుగుతున్నావు ఇప్పుడు. అవును. ఎందుకు ఇది వచ్చింది ఇంత అభద్రతా భావం? ఇవాళ లాయర్లు ఎందుకు గుర్తొచ్చి 100 మందిని పెట్టుకొని తిరగాల్సి వస్తుంది? ఇవాళ లాయర్లు కౌచమై తెలంగాణ లాయర్లు నిలబడితే నువ్వు లక్షలాది రూపాయలు పెట్టి సుప్రీంకోర్టు లాయర్లను తెచ్చుకుంటుంటే ఉమ్. మరి ఇవన్నీ ఎందుకు జరిగింది? నీకు ఈ కర్మ ఎందుకు పట్టింది? ఉమ్. ఇవాళ సరే అవినీతి అంటే ఈ చేయకపోయి ఉంటే ఇవన్నీ హెచ్ఎండిఏ ఉంటాయి కదా. సార్ అంటే హెచ్ఎండిఏ నుంచి నిధులు ట్రాన్స్ఫర్ అయినాయి అనేది ఇప్పుడు ఒక వాదన జరుగుతా ఉంది. అంటే దీని ఇన్వాల్వ్మెంట్ హెచ్ఎండిఏ మీద కానీ అప్పుడు ఆ చైర్పర్సన్ ఎవరైతే ఇన్వాల్వ్ చేసిరో దీని మీద ఎలా ఉండబోతుంది సార్? అప్పుడు వాళ్ళ మీద కరెక్ట్. ఏమన్నా ఒక జర్నలిస్ట్ మీరు అడిగారు చైర్పర్సన్ అని చెప్పి. దీనికి నిజంగా హెచ్ఎండిఏకి చైర్పర్సన్ దీదెన్ సీఎం కేసీఆర్ గారు, ఉమ్. వైస్ చైర్మన్ దీదెన్ ఎంఏయుడి మినిస్టర్, మున్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అవును. మినిస్టర్ కేటీఆర్ గారు. అంటే తండ్రి కొడుకులు చైర్మన్, వైస్ చైర్మన్. మరి అంటే తర్వాత నిధుల అరవింద్ ట్రాన్స్ఫర్ లో కుమార్ వీళ్ళ గారు ఇన్వాల్వ్మెంట్ అధికారులు. ఎక్కువ ఉంటుంది. అంటే అధికారులు రైట్. దీనికి ఒక బోర్డు ఉంటది, స్వయం ప్రతిపత్తి సంస్థ. దాని నిధులన్నీ కూడా తెలంగాణ ప్రజల యొక్క భూములు, ఆస్తులని తెగనమ్మిన వచ్చినటువంటి భూముల పైసలు అవి. తెలంగాణ ప్రజలకు భూములు ఎప్పుడు అమ్ముతామండి? సంసారంలో పెళ్లి వస్తే, ఒక ఆపద వస్తే, లేకపోతే ఇల్లు కట్టుకుంటే, ఓ సంక్షేమం ఉంటే జాగలు అమ్ముకొని మనం అవును. బతుకుతాం. అవును. కానీ జాగలు అమ్ముకొని తలమ్మి చెప్పులు కొన్నట్టు ఇదేందండి? భూముల మీద వచ్చిన పైసలు హెచ్ఎండిఎల్ఏ తీసి కార్ల రేసులకు పెట్టిండు. అంటే బేసిక్ ఇక్కడ ప్రజలకు వేరే ఉపయోగపడే ఎవరి ఆటనే పర్మిషన్ అవసరం లేదు. బేసిక్ గా వీళ్ళిద్దరే మెయిన్ కదా ఇక్కడ. ఇప్పుడు అని ఆయన అనేది అంటే ఆయన చెప్పేది అదే ఆయన కదా. టీవీలలో చెప్పింది మీరు ఆ, మాట్లాడుతున్నారు. అదే ఆయన అంటున్నా. ఏమన్నా ఆయన టీవీలో చెప్పేది అదే కదా. బేసిక్ గా హెచ్ఎండిఏ నుంచి ఇది అక్కడ చిన్న ట్రాన్స్ఫర్ అయ్యింది. పొరపాటు జరిగింది. కేటీఆర్ గారు ఏంటంటే ఈ మీడియా రాగానే, ఉమ్. ఈ ఛానల్స్ రాగానే ధైర్యం వస్తుంది. ఉమ్. ధైర్యం రాగానే నేనే రాజు, నేనే ఇయ్యమన్న ట్రెజరీకి వెళ్ళి రేస్ అనేది చాలా ఇంటర్నేషనల్ బ్రాండ్. అవును. అవును. కార్ల రేస్ లేకపోతే తెలంగాణకు బ్రాండే లేదు. ఈడ చార్మినార్ లేదు, మక్క మసీద్ లేదు, గండిపేట నీళ్లు లేవు, ఛాయ్ లేదు, బిర్యానీ లేదు, తెలంగాణకు మౌలిక జానపద గేయాలు లేవు, గోల్కొండ కోట లేదు, ఏం లేదు తెలంగాణకు. ఈ కార్ల రేస్ తెస్తేనే ప్రపంచ పటంలో ఉస్మానియా యూనివర్సిటీ లేదు, ఉమ్. అఫ్జల్ గంజ్ దవాఖానా లేదు, అవును. తెలంగాణలో అసలు ఏమి లేవు. ఇక ఈ కార్ల రేస్ పెడితేనే తెలంగాణ అనే పదం ప్రపంచ పటంలో పడుతుంది అన్నట్టు మాట్లాడుతున్నాయి. ఉమ్. అంటే వీళ్ళు లేక ముందు బతుకమ్మ లేనట్టు. అసలు ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయండి తెలంగాణకి? ఉమ్. వెనుకటనే కదా 100 ఏళ్ల కింద చార్మినార్ సిగరెట్, షేర్వానీలు ఇవి. ఇవాళ ఈయన పరిశాన్ అవుతున్నాడు, ఊపర్ షేర్వాణి అందరు పరిశాన్ లాగా. తెలంగాణలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. సో నేనేమంటున్నా అంటే ఇక్కడ హెచ్ఎండిఏ అనేది ఇండిపెండెంట్ బాడీ. రైట్. ఆ బాడీ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు చైర్మన్ కాన్సెంట్ ఉందా? నేను అడుగుతున్నా. ఇవాళ ఏ ఛానల్ అడగట్లేదు. కేసీఆర్ గారు హెచ్ఎండిఏకి చైర్మనా, దీదెన్ చైర్మనా కాదా ప్రజలకు చెప్పండి. మీరు వైస్ చైర్మనా కాదా చెప్పండి. యూనిలాటరల్ డిసిషన్ అధికారులకు ఎట్లా ఆదేశం ఇచ్చినావు నువ్వు టీవీల ముందు చెప్పినట్టు. సో ఇవన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. హెచ్ఎండిఏ అధికారులు అంటే ఎవరు? ప్రభుత్వం ఇప్పుడు ఆ ఎవిడెన్సెస్ అన్ని, అగ్రిమెంట్ కాపీలను కానీ వీటిని కానీ ఈడీకి అందజేయాలి. మీకు శాత కాకపోతే లండన్ దాకా పోయిన ఈ పైసలు ఇంటర్పోల్ తోని దొంగల్ని రాబట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా ఇంటర్నేషనల్ బయలాటరల్ ట్రీటీస్ కి అనుగుణంగా పోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ భారతదేశానికి వెళ్ళి ఎవరు ఫైనాన్షియల్ స్కామ్ చేసినా లండన్ లో తేలుతున్నారు. లండన్ స్వర్గధీమా ఎవరికి? ఇవాళ అనేక మంది స్కామర్స్ కి లాస్ట్ లండన్. ఆ లండన్ లో ఏం జరిగింది? ఈ పైసలు ఎవరికి బినామీకి పోయినాయి? లండన్ కు అంటే అప్పుడు మరి కేటీఆర్ గారు పోయినారు, మంత్రిగా ఉన్నప్పుడు పోయినారు అని అంటా ఉన్నారు ప్రజలు. అవన్నీ బయటికి రాని, కోఆపరేట్ చేయి. ఇప్పుడు ఈ రాష్ట్రం నుండి ఏకైక మంత్రి విదేశీ పర్యటనలలో ఎక్కువ శాతం పోయింది కేటీఆర్ గారు. మరి ఇవాళ ఆయన పాస్పోర్ట్ సీజ్ కాలేదు. ఆయన అరెస్ట్ కు భయపడి లాయర్లను పెట్టుకొని తిరుగుతా ఉన్నాడు చుట్టూ. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ ప్రభుత్వం చేవగాని
మాటల వీరుడే రేవంత్ రెడ్డి గారు. ఉమ్, ప్రాసిక్యూషన్ గవర్నమెంట్ కొంత మేరకు అవును. ఎవిడెన్సెస్ అందిస్తే కదా ఆ ఏసీబీ కూడా చక్కగా పనిచేస్తుంది. ఉమ్, నేను ఏసీబీని తప్పుపట్టట్లే. ఇవన్నీ సంస్థలు ఏసీబీ అయినా సిఐడి అయినా అధికారులకు పవర్ ఇస్తే చక్కగా పనిచేస్తారు, తెలంగాణ పోలీస్ కానీ ఏసీబీ కానీ. రైట్. కానీ ఆ ఇన్వెస్టిగేషన్ కు ఆయన ఇంత తప్పించుకొని తిరుగుతుంటే కళ్ళప్ప విప్పి చూస్తా ఉంది. అంటే బేసిక్ అంటే ఇక్కడ కొంత అంటే గవర్నమెంట్ తరపు నుంచి కూడా తప్పిదం ఉంది అనుకోవచ్చా? ఎందుకంటే ఈ ఇష్యూ మీద అంటే ఎక్కువ సీరియస్ గా తీసుకోవాలి. 100% ఉంది. ఇది ఓన్లీ వాళ్ళని బదలాం చేసిన కాలం గడపాలని ఉందా? లేదు ప్రజల యొక్క ధనం వందలాది కోట్ల రూపాయలు ఇవాళ చేతులు మారినాయి. ఇవాళ వాళ్ళ పార్టీకి 41 కోట్ల రూపాయలు గ్రీన్ కో కంపెనీ, హెచ్ఎండిఏ, తర్వాత ఎఫ్ఈఓ ముగ్గురు ట్రైపార్టీ అగ్రిమెంట్ మధ్యలోనే గ్రీన్ కో ఎందుకు చేతులు లేవట్టింది? ఆ లాస్ వచ్చింది అని వెళ్ళిపోయిన ఆయనకు మళ్ళా నువ్వే ప్రభుత్వమే ఆయన వెళ్ళిపోతే వెళ్ళిపోయాడు, ప్రభుత్వ పరంగా మనం చేద్దాం, హెచ్ఎండిఏకి వెళ్ళి పైసలు ఇచ్చేయి, తర్వాత స్పాన్సర్ని పడదాం. ప్రజాధనం నువ్వు సంపాదించి నీ రెక్కల కష్టమా? తెలంగాణ భూములంతా వచ్చిన పైసలు అవి. మీ నాయన మీ తాతలు మీరు కష్టపడితే వచ్చిన పైసలు అవి. ఒక్కొక్క రూపాయికి నువ్వు ట్రస్టీ. నువ్వు బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చేసినావు కాబట్టి 409 పెట్టినట్టున్నారు వాళ్ళు. నేను ఇప్పుడు కూడా నేను ఆరోపిస్తాను, అంటిల్ అన్లెస్ ఇట్ ఇస్ ప్రూవ్డ్ గిల్టీ యూ హ్యావ్ టు ఫేస్ ఇన్వెస్టిగేషన్ అంటున్నా నేను. నా బాధల్లో ప్రజాధనం పోయిందండి, అదైతే వాస్తవం, అందరికి తెలిసిపోయింది. నేను లాయరే కావచ్చు కానీ నేను సిటిజన్ ఆఫ్ ఇండియా కదా. సో కాబట్టి నేను ఏమంటే ఇప్పుడు నన్ను క్లయింట్స్ సామాన్య పౌరుడు ఒకడు వచ్చి అడుగుతారు, ఏమడుగుతారు, సార్ పోలీస్ స్టేషన్లో పట్టుకపోతున్నారు, ఏసీ వాళ్ళు పట్టుకపోతున్నారు, నాకు లాయర్ రావాలి ఎంబడి అంటాడు. మేము ఏడబోదుము. ఆ చట్టంలోనే లీగల్ ఎయిడ్ పెట్టండి ప్రతి పోలీస్ స్టేషన్, ప్రతి ఏసీపీ దగ్గర, ప్రతి అక్యూజ్డ్ కి కూడా. సామాన్యుడికి కూడా విక్టిమ్ కు ఉండాలా, లాయర్ వీళ్ళకు ఉండాలా? నేను ఏమంటున్నా అంటే సరే అక్యూజ్డ్ కు ఉంటారు లాయర్లు, నేను అంటలేను. గవర్నమెంట్ విక్టిమ్ సైడే ఉండాలి కదా, ప్రభుత్వం అంటున్నా నేను. ఖచ్చితంగా ఉండాలి. సరే నేరం ఆరోపింపబడ్డది, దీంట్లో తప్పొప్పులు తెలిసేదాకా లాయర్ డిఫెండ్ చేస్తాడు, చట్టాలకు అనుగుణంగా ఉండాలని కోరుకుంటాడు లాయర్ కూడా. చట్టాలకు అతీతంగా ఏముండదు. సరే నేనేమంటున్నా ఇవన్నీ కాదు, ప్రజల యొక్క ధనం హెచ్ఎండిఏకి వెళ్ళి ట్రాన్స్ఫర్ అయిందా లేదా, ఫెమా ఉల్లంఘనలో ఆర్బీఐ జరిగిందా లేదా, లేదు ఈడీ మనీ లాండరింగ్ కోసం వస్తుంది, ఎందుకు వస్తుంది, తర్వాత ఆర్బీఐ రూల్స్ కు వ్యతిరేకంగా ఇచ్చినవా లేదా, ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ శాంక్షన్ లేకుండా ఇచ్చినవా లేదా, క్యాబినెట్ తీర్మానం లేకుండా ఇచ్చినవా లేదా, హెచ్ఎండిఏలో మీరు చైర్మన్ వైస్ చైర్మన్ మీటింగ్ చేసి మినిట్స్ రాసిరా, లేదు తర్వాత రాటిఫికేషన్ చేద్దాం అనుకున్నా నేను ముందు ఇచ్చేసిన, ఆ పవర్ ఉంది ఇచ్చిన అంటావు అనుకో. ఎన్నికల కమిషన్ ఇచ్చినప్పుడు ఉన్నప్పుడు, ఎన్నికలు అవుతున్నప్పుడు నువ్వు ఈ డబ్బుల్ని ట్రాన్స్ఫర్ కొట్టేసి తర్వాత నువ్వే వస్తావన్న గ్యారంటీ నీకు ఎందుకు? అంత అహంకారం, అంత మదం. ప్రజా కోరిక వదిలేయాలి కదా. నేను వస్తానో రానో బై, అది ప్రజల సొమ్ము, నేను ట్రస్టీగా ఉన్నా, ఇది బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అవుతుంది. ప్రజల సొమ్ముకు 1 రూపాయి అయినా గాయని పైసలు అంటుండు, గీని పైసలు అంటుండు. అరే నీకు ఇవాళ కనిపించచ్చు 55 కోట్లు, నీకు ఒక ఇదిలాగా కనిపిస్తుంది, 55 రూపాయలలాగా కనిపిస్తుంది, ఎందుకంటే కోట్లకు పడగలెత్తిరు కాబట్టి. కానీ ఇది ప్రజలకు గొప్ప అమౌంట్ కదా. సో నేనేమంటున్నా అంటే ఈ రోజు తప్పకుండా ఈ స్టాట్యుటరీ అథారిటీస్ కి, మనం రాజ్యాంగంలో క్రియేట్ చేసుకున్నటువంటి సంస్థలకి ఎన్ని అపోహలు ఉండొచ్చు గాక, నువ్వు వెళ్ళి కోఆపరేట్ చేస్తే సరిపోతుంది.